రెండున్నర ఏళ్లలో కాంగ్రెస్ సింగరేణిని ఆగమాగం చేసిందని మాజీ మంత్రి హరీష్ రావు విమర్శించారు. మనం మేల్కోకపోతే అదాని అంబాలీకు అమ్ముతారని ఆరోపించారు. మంచిర్యాల జిల్లా క్యాతరపల్లిలో నిర్వహించిన సింగరేణి కార్మికుల సమ్మేళనంలో హరీష్ రావు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చారు. సిరుగలగని సింగరేణిని కుంభకోణాలకు కేంద్రంగా సీఎం రేవంత్ రెడ్డి మార్చారని విమర్శించారు. అందరం కలిసి సింగరేణి కాపాడుకోవాలని పిలుపునిచ్చారు. దీంట్లో ఈ స్కాముల్లో ప్రధాన పాత్రధారి సూత్రధారి రేవంత్ రెడ్డి బామ్మర్ది సృజన్ రెడ్డి. ఆధారాలతో సహా ఇప్పుడు నేను మీ ముందు బయట పెడతా. నిజంగా బీఆర్ఎస్ పార్టీ నిజాలను బయట పెడుతుంటే ఎందుకు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం పెదవులు విప్పుతలేదో దయచేసి కార్మిక సోదరులు ఆలోచించాలి. నేనేం రాజకీయాలు మాట్లాడదలుచుకోలే. జరుగుతున్న తప్పులు, జరుగుతున్న అవినీతి, సంస్థ ఎట్లా దిగజారుతుందో, సంస్థ ఎటువైపు పోతుందో ఆ నిజాలను మీ ముందు ఆధారాలతో సహా పెట్టే ప్రయత్నం చేస్తున్నా. నేను మాట్లాడే ప్రతి మాట డాక్యుమెంటల్ ఎవిడెన్స్ తో మాట్లాడుతున్నా. 6 నెలలు రీసెర్చ్ చేసి 6 నెలలుగా సమాచార హక్కు చట్టం ద్వారా అన్ని వివరాలు సేకరించి ఆధారాలతో ఇలా మీ ముందు నేను మాట్లాడుతున్నా. దీని మీద దమ్ముంటే రేవంత్ రెడ్డి, బట్టి విక్రమార్క గారు అసెంబ్లీ సమావేశపరచండి. అసెంబ్లీలో ఆధారాలతో సహా రుజువు చేయడానికి నేను సిద్ధం. ఒకవేళ నేను చెప్పింది అవాస్తవమైతే రాజీనామా చేసి పదవికి శాసనసభ నుంచి బయటకు వెళ్ళడానికి కూడా నేను సిద్ధం. మీకు నిజాయితీ ఉంటే, దమ్ముంటే శాసనసభ పెట్టండి, సింగరేణి మీద చర్చిద్దాం. దీంట్లో ఈ స్కాముల్లో ప్రధాన పాత్రధారి